హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు గౌరవ హైకోర్టు అదిరిపోయే శుభవార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాజాగా విద్యాశాఖలో మరియు ఉద్యోగుల సర్వీసు నిబంధనల విషయంలో ఒక అత్యంత సంచలనాత్మకమైన మరియు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఉపాధ్యాయులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్వీస్ నిబంధనలకు మరియు ఉద్యోగుల విభజనకు ప్రక్రియకు ఒక కొత్త దిశానిర్దేశం చేసేలాగా ఉంది. వివరాల్లోకెళ్తే అనంతపురం, ఏలూరు మరియు నెల్లూరు జిల్లాల నుండి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు గతంలో వివిధ వ్యక్తిగత లేదా పరిపాలనా కారణాల వల్ల తమ పదోన్నతుల నుండి రివర్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రమోషన్ పొందిన తర్వాత తిరిగి తమ పోస్టులకు లేదా పాత యూనిట్‌లకు రావడాన్ని రివర్షన్ అంటారు. అయితే ఇలా రివర్షన్ తీసుకున్న ఉపాధ్యాయులను జిల్లా అలాట్‌మెంట్ ప్రక్రియలో మరియు సీనియారిటీ జాబితాలో అధికారులు అత్యంత అన్యాయంగా చిట్ట చివరన చేర్చారు. దీనివల్ల వారు గతంలో చేసిన 10 ఏళ్ల లేదా 20 ఏళ్ల సుదీర్ఘ సర్వీసును కోల్పోయి కొత్తగా చేరినటువంటి జూనియర్ల కంటే వెనుకబడిపోయే ప్రమాదం అయితే ఏర్పడింది. మరి దీన్ని తీవ్రంగా పరిగణించి బాధితులు తమకు జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాన్ని ఎండగడుతూ గౌరవ హైకోర్టును పిటిషన్ నంబర్ వ్రిట్ పిటిషన్ నంబర్ 2029 ఆఫ్ 2024 ద్వారా ఆశ్రయించారు. వారి తరపున ప్రముఖ న్యాయవాది పామర్తి రత్నాకర్ గారు న్యాయస్థానంలో అత్యంత పటిష్టమైన మరియు హేతుబద్ధకరమైనటువంటి వాదనలు వినిపించారు. రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు తమ ఇష్టానుసారం ఉల్లంఘిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన కోర్టు దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే ముఖ్యంగా రాష్ట్రపతి ఉత్తర్వులలోని రూల్ నంబర్ 4 సబ్ రూల్ 2 ప్రకారంగా ఒక ఉద్యోగికి జిల్లా అలాట్‌మెంట్ చేసే సమయంలో అతని మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని చట్టం స్పష్టంగా చెబుతోందని వివరించారు. ఒక ఉద్యోగి రివర్షన్ తీసుకున్నంత మాత్రాన అతను గతంలో అదే జిల్లాలో లేదా అదే క్యాడర్‌లో చేసిన సుదీర్ఘ సర్వీస్‌ను చెల్లకుండా పోదు అని దానిని ఖచ్చితంగా లెక్కించాల్సిందేనని రత్నాకర్ గారు వాదించారు. ఈ బలమైన వాదనతో ఏకీభవించిన గౌరవ హైకోర్టు సదరు ఉపాధ్యాయుల మొత్తం సర్వీసును జిల్లా అలాట్‌మెంట్ కొరకు కౌంట్ చేయాలని ఆదేశిస్తూ ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసిందనమాట. ఇంటీరియం ఆర్డర్. అయితే ఈ తీర్పుతో ప్రభుత్వం గతంలో చేపట్టిన ఉద్యోగుల విభజన మరియు సీనియారిటీ జాబితాలలో ఇప్పుడు సమూలమైన మార్పులొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది రివర్షన్ తీసుకున్న వేలాది మంది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. ఇక ఈ న్యాయపరమైన పరిణామాలపై క్షేత్రస్థాయిలో ప్రజల నుండి మరియు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల నుండి వస్తున్నటువంటి స్పందనలు చాలా విభిన్నంగా మరియు తీవ్రంగా అయితే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ మరియు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు మరియు ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా మారబోతోంది. కొందరు విమర్శకులు ఏమంటున్నారంటే ఎన్నికల సమయంలో ఈవీఎం నిర్వహణలో కానీ, పోలింగ్ ప్రక్రియలో కానీ ప్రభుత్వ యంత్రాంగమే సర్వస్వం గాబట్టి వారిని మచ్చిక చేసుకోవడానికే ప్రభుత్వం ఇలాంటి వెసులుబాట్లు కల్పిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు గనక ఎన్నికల సమయంలో సహకరించకపోతే ఏ ప్రభుత్వమైనా నిలబడటం కష్టమేనని తెలిసిన విషయమే. అందుకే వారి డిమాండ్‌లకు ప్రభుత్వం తలొగ్గుతోందనైతే కొందరు సామాన్యులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం పెరిగిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు తీసుకునే లంచాలు వారు ప్రభుత్వం నుండి పొందే జీతం కన్నా 80% ఎక్కువగా ఉంటున్నాయని బహిరంగంగానే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క అక్రమ వసూళ్లను నిలదీస్తే మేము తీసుకునే లంచాల్లో మా పై అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా వాటాలు వెళ్తాయి. కాబట్టి మాపై ఫిర్యాదు చేసినా ఎవరు ఏమీ చేయలేరని కొందరు అధికారులు నిర్లక్ష్యంగా మరియు ధీమాగా సమాధానమైతే ఇస్తున్నట్టు చర్చ జరుగుతోంది. నేడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అది కేవలం ప్రజల ఓట్ల వల్లే మాత్రమే కాదని, వెనక ఉండి వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే అని ప్రభుత్వం మనుగడ కొనసాగిస్తుందని కొందరు అధికారులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా సమాచారము.
అయితే మరోవైపు ఉద్యోగులకు జీతాలు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పెరిగిన ప్రతిసారి మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు పెంచినప్పుడు ఆ భారం పరోక్షంగా సామాన్య ప్రజలపైనే పడుతోందనైతే వారు వాదిస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల మధ్యతరగతి వారు ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందుల ఊబిలో నలిగిపోతూనే ఉంటారు. సో, పేదవారికి ప్రభుత్వం వివిధ రకాల ఉచిత పథకాల ద్వారా అండగా ఉంటుంది. ఉన్నత వర్గాలకు కావాల్సినంత ధనం ఉంటుంది. కానీ కష్టపడి చదువుకొని బ్రతికే మధ్యతరగతి వర్గం మాత్రం అటు ధరల పెరుగుదలకు, ఇటు పన్నుల భారానికి మధ్య నలిగిపోతూ, అల్లాడిపోతున్నారని ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు కేవలం ఉద్యోగుల పట్ల ఓన్లీ ఓట్ల కోసం లేదా వారి సహకారం కోసం మాత్రమే కాకుండా సామాన్య ప్రజల కష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అయితే వారు ఈ సందర్భంగా కోరుతున్నారు.